జగన్ ఉన్నప్పుడే బాగుంది. చంద్రబాబు వచ్చినప్పుడు ఈ 9 నెలల నుంచి అందరూ చూస్తున్నారు. అదిగాక నిన్న ఎంపీపీ, జెడ్పీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అంత బాగా చేసి ఉంటే 50 సీట్లకి 39 జగన్కి, 11 ఎందుకు వీళ్ళకి వచ్చినాయి? రాకూడదు కదా. మరి ఎక్కువ జగన్కి వచ్చినాయి అంటే వీళ్ళ పరిపాలన నచ్చకే కదా జగన్కి ఎక్కువ వచ్చినాయి. జగన్ ఉంటే బెటర్ అని చెప్పి ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. అంత జగన్ పార్టీ బాగుండుంటే మరి జగన్ గారే గెలిచేవారు కదా, ఎందుకు గెలవలేదు? జగన్ గెలవలేదంటే ఒకటి చెప్తానండి, అతను గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి జనాలకి అన్నీ బాగా చేశాడు. డెవలప్మెంట్ చేయలేదంటే డెవలప్మెంట్ కూడా చేశాడు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు వృద్ధానం ప్రాజెక్ట్ చేశాడు, 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు, ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఏంటంటే జగన్ చేసింది చెప్పుకోవాలి, టీడీపీ చేయకుండానే మేము చేసామని చెప్పి వాళ్ళు వెళ్ళే మీడియాతో ప్రచారం చేస్తారు. తేడా అది రెండింటికి. చేసామని చెప్పుకుని ప్రజలు నమ్మి ఓట్లేశారంటారా? జగను చేశానని చెప్పుకోలేక చేసింది చేస్తే చాలని చెప్పి. నేను మీకు ఇంకో పాయింట్ తెలియదు ఏంటంటే ఇప్పుడు కూడా జగను కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పులివెందుల్లో ప్రతి సంవత్సరం 2500 మంది పిల్లలు చదివిస్తాడు. అది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇంకోటి మళ్ళీ వాళ్ళ రాజశేఖర రెడ్డికి చదువు చెప్పిన మాస్టర్ పేరు మీద అనాథాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళ అనాథాశ్రమం నడిపిస్తారు పులివెందులు. అది తెలుసా? తెలియదు. మొన్న మరి పులివెందుల్లో వాళ్ళ తాత పేరు మీద హాస్పిటల్ కట్టించాడు. పెద్ద ఫేమస్ అయిందా? అవ్వలేదు. ఏంటంటే జగన్కి మీడియా పరంగా తక్కువ ఉంది. అతను చెప్పుకోలేక నేను ఇది చేశాను డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకోలేక ఓడిపోయాడు. వీళ్ళు చేసుకున్న దాన్ని కూడా మేము చేసామని ప్రచారం చేసుకొని గెలిచారు. ఇంకోటి ఈవీఎం స్కాములు జరిగినాయి అని చాలా వరకు అంటున్నారు. అది ఎంతవరకు జరిగినాయి ఎంతవరకు జరగలేదు ఎవరికి తెలియదు. కాకపోతే జరిగినాయో జరగలేదు పక్కన పెడితే చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు, 5 సంవత్సరాలు పరిపాలించారు. మంచిగానే చెడైనా తర్వాత మంచి చేశాడు కాబట్టి గెలిచాడు. తన టైం బాగాలేదు, చనిపోయాడు. కానీ 5 సంవత్సరాల పరిపాలనలో రాజశేఖర రెడ్డిని ఎంత గుండెలో పెట్టుకున్నారు జనాలు. మరి చంద్రబాబుడి 3 సంవత్సరాలు దగ్గర ఒక 40 సంవత్సరాల అనుభవం అంటున్నాడు. 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం, 4వసారి పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. మరి ఎందుకు అతను అంత డీప్గా తీసుకెళ్ళిపోతున్నారు జనాలు రాజశేఖర రెడ్డిని తీసుకున్నంత? అంటే ఒక మాట అన్నాడు రాజశేఖర రెడ్డి, ఎన్ని సంవత్సరాలు బతుకుంటామని కాదయ్యా చంద్రబాబు, బతికిన 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా చచ్చేలోపు జనాల్లో స్థాయికి నిలబడిపోవాలా, కాకిలా 40 సంవత్సరాలు బతికితే లాభమైంది అని అన్నాడు. ఏదైనా సరే ఇంకో చిన్న మీకు కామెడీ చెప్పాలంటే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పటికి చంద్రబాబు అనుభవం 40 సంవత్సరాలు, అప్పుడు జగన్ 6 సంవత్సరాల పిల్లోడు. 6 సంవత్సరాల పిల్లోడితో ఈరోజు చంద్రబాబు సింగిల్గా పోటీ చేయలేక ముగ్గురిని పొత్తుకు తీసుకొచ్చుకొని పోటీ చేస్తున్నాడు. ఇంకా ఆయన ఎంత విజనరీయో జగన్ ఎంత విజనరీయో అర్థమవుతుందిగా. చంద్రబాబుకి 40 సంవత్సరాల అనుభవం. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన టయానికి జగన్ వయసు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పిల్లోడితో నువ్వు పోటీ చేయలేకపోతున్నావు ముగ్గురిని తెచ్చుకున్న పొత్తు కోసం. నీకు అంత దమ్ము ఉండడు అయితే నువ్వు అంత తెలుగుదేశం పార్టీ మీ మామగారిది గొప్ప పార్టీ, ఇప్పుడు చరిత్ర కాదు. మరి పార్టీని పక్కన పెట్టి నువ్వు అంత విజనరీ లీడరు, దమ్ముండ లీడర్ అయితే సొంతంగా మీ మామ పార్టీని పక్కన పెట్టి నువ్వు వచ్చి బయట 2 సీట్లకు వెళ్ళి. అంటే మీరు కులం ప్రకారం మాట్లాడుతున్నారా జగన్ గారికి, లేదంటే జగన్ గారు చేశారని మాట్లాడుతున్నారా? యాక్చువల్లీ మామూలుగా చెప్పాలంటే జగన్ గారిని రాజశేఖర రెడ్డి కొడుకాను లేదా కులాన్ని చూసి గెలిపేయాలనుకుంటే 2014 గెలిచేవాడు. 2014 ప్రతిపక్ష హోదా వచ్చింది. ఒకసారి చూడమన్నారు, చూశారు 2019లో. అతనేందో అతను నిరూపించుకున్నాడు. కానీ ఈ దెబ్బ ఎందుకు గెలవలేదు? 11 సీట్లే వచ్చినాయా ఎందుకని అంటారు. 11 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అడుగుతాను, మేము చెప్పండి ఏమద్దు. యాక్చువల్లీ జగన్ ప్రభుత్వంలో జగన్ గెలిచిన తర్వాత 2019లో మామూలుగా ప్రోటోకాల్ పరంగా 6 నెలలు ఈవీఎం బాక్సులు ఉంచాలి. 6 నెలల తర్వాత డిస్ట్రాయ్ చేయాలి ఈవీఎం బాక్సుల్ని. లేదు లెక్కింపు కూడా ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో చూసుకున్న దేశం మొత్తం మీద 2-3 రోజులు, మొన్న మహారాష్ట్ర బీహార్ సైడ్ కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత 2-3 రోజుల్లో లెక్కింపు చేశారు. మరి ఎందుకు ఆంధ్రాలో 4 రోజులు టైం తీసుకున్నారు లెక్కించడానికి? జగన్ ప్రభుత్వంలో 6 నెలలు ప్రోటోకాల్ పరంగా ఉంచాడు కదా డిస్ట్రాయ్ చేయకుండా. ఈవీఎం బాక్స్లో ఎవరన్నా తేడా వస్తే వచ్చి కనుక్కుందామని చెప్పి. మరి వీళ్ళు ఎందుకు రిజల్ట్ తెలిసిన 10 రోజులు డిస్ట్రాయ్ చేశారు? అంత దమ్ము లేదా? చేయకుండా ఉండాలి కదా. సీట్లు సరే ఎక్కువ ఉండొచ్చు, అందుకే లేట్ అయింది. మరి ఒక చిన్న లాజిక్, ఇప్పుడు మన ఫోన్ ఉందండి, ఛార్జింగ్ పెట్టుకుంటాం, పొద్దున్న సాయంత్రం దాకా యూజ్ చేస్తాం. 100% ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు సాయంత్రానికి ఒక 60% తగ్గిద్దిగా. మరి కొన్ని ఈవీఎం బాక్సుల్లో ఎందుకంటే 90%, 95% ఉంది. మరి ఆ బాక్సులు యూజ్ చేయలేదా? మరి యూజ్ చేయని బాక్సుల్లో ఓటింగ్ ఎట్టపోలేని? అయితే ఇప్పుడు మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేయట్లేదంటారా? ఏం చేయట్లేదు, ఆయన ఏం చేయరంటారా? చేయడు. మీరు ఒక్కరే కాదు కదా, చాలా మంది చేస్తున్నారని చెప్తున్నారు కదా.
చేస్తే ఈ 9 నెలలు కనపడేదిగా. అంటే చాలా మందికి కనపడుతుంది, మీకు ఎందుకు కనపడట్లేదు? సరే మరి కనపడేటట్టయితే ఇప్పుడు అంతకెందుకు మా తమ్ముడే ఉన్నాడండి. పోయిన 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో చదువుకున్నాడు మంచిగా. మా తమ్ముడికి వసతి దీవెన వచ్చినాయి, వాడికి ఫీజు రిమెంబర్స్ వచ్చినాయి. మరి ఇంతవరకు ఫీజు రిమెంబర్స్ ఇవ్వాలి చంద్రబాబు స్టూడెంట్స్కి, ఫీజు రిమెంబర్స్ ఇవ్వాలి. రైతులు మొన్న మిర్చి రైతులు ఉన్నారు, నష్టపోయారు. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ఏది సంథింగ్ తమన్ మ్యూజికల్ పార్టీలో అనుకుంటా ఏదో ఆర్ఫన్ గురించి మ్యూజిక్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు ఇచ్చాడు. ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏం తక్కువ ఉందని 50 లక్షలు ఇచ్చాడు. ఆ టైంలో జగన్ పోయి మిర్చి రైతుల దగ్గర, గుంటూరులో మిర్చి వాళ్ళ దగ్గర ఆ రకంగా అంత కూరలో పోరాడుతుంటే ఈడ నువ్వు పోయి మ్యూజిక్లో కూర్చోవాల్సినంత అవసరం లేదు కదా. ఆ 50 లక్షలు ఏదో ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చే బదులు నీకు ఆంధ్ర కాదు హోల్ ఇండియా మొత్తం చూసుకున్నా ఉత్పత్తి ఎక్కువ మిర్చి ఉండేది గుంటూరు నుంచి ఎక్కువ పోతుంది. ఆ 50 లక్షలు ఏదో నువ్వు గుంటూరులో మిర్చి రైతులకి ఇచ్చుంటే దేవుడు అయ్యాడు కదా. ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏం తక్కువ ఉందని 50 లక్షలు ఎన్టీఆర్ అంటే ఏ పాడికి చంద్రబాబు ఫ్యామిలీని బతికిచ్చి చంద్రబాబు గెలిపించి ఇంకా సిగ్గు లేకుండా 15 సంవత్సరాలు మీకు ఇంకా పొత్తులు పెట్టుకుంటాం, మీ జెండాలు మొత్తానే ఉంటాం. వెనక నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? అట్లాంటప్పుడు పార్టీ పెట్టకూడదు కదా. ఖాళీ ఉంటే ఆ పక్కన విజయ్ పార్టీ పెట్టాడు, తీసుకెళ్ళిపో మీ వాళ్ళంతా. చాలామంది యూతే కాదు, చాలామంది ముసలోళ్ళతో సహా మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చేస్తున్నారు, సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగా కూడా మాకు చాలా మేలు జరిగిందని అంటున్నారు. దానికి ఎలా సమర్థిస్తారు? అదేనండి, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉండి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టలేదురా బాబు అని చెప్పి బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈయన పోయి హాస్పిటల్లో కొనుక్కుంటాడు, బాగా చేశాడు. మిర్చి రైతులకేమో ఆడ కష్టం ఉందిరా బాబు అంటే వీళ్ళు పోయేమో పార్టీలు ఏం చేస్తారు, ఆడ బాగా చేశారు. ఏమన్నా అంటే మాట్లాడితే 11 సీట్లు అని అంటావు. 2 సార్లు పోటీ చేస్తే నీ కెపాసిటీ ఏందో నీకు తెలుసు. సింగిల్ డిపాజిట్ నీకు అసలు రాల ఒక్కడికి వచ్చింది, అది కూడా ఎవడో పార్టీ ఒకటి, నీ పార్టీలో ఎవడో వేరే కేటగిరీకి సంబంధించిన ఆయనకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆయనకి ఏం అందుతుందో ఎంత అందుతుందో ఎలా వస్తుందో పక్కన పెడితే ఆయనకి ముట్టుతుంది, ఆయన తీసుకుంటున్నాడు, సైలెంట్ కొంటున్నాడు. చంద్రబాబు పోరా బాబు లడ్డు కాడ అరువు అంటే అరుస్తున్నాడు. ఆ షిప్ దగ్గర సీజ్ ద షిప్ అంటే వెళ్ళి సీజ్ ద షిప్ అంటాడు. ఆయన ఇప్పుడు దాకా చేసిన ఏందో లాజిక్ ఉందా దేంట్లో? అయినా లడ్డు కాడ అంతగా ప్రచారం చేశారు, ఏమన్నా పాయింట్ ఉందా ఆడ? యాక్చువల్లీ నిజంగా అయితే కూటమి పరిపాలన బాగాలేదండి ఆంధ్రాలో. ఏం చేసేదో ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తానండి, దించలేం కదా, దించే అధికారం ప్రజలకు ఉండండి, ఈ పాటి దించేసేవాళ్ళు. 4 సంవత్సరాలు భరించడం కానీ చేసేది ఏం లేదు. ఇక్కడ 2014లో ఏం చేశాడు చంద్రబాబు? వచ్చి ఏమైనా చేశాడా? వచ్చిన సంవత్సరంలో చేయొచ్చు చేసేవాడు అయితే, మరి ఎందుకు చేయలే అంటే? సంవత్సరం సరిపోదా? విజనరీ లీడర్ అని చెప్పుకుంటాడు కదా. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాలు జగన్ ఎంత పరిపాలన చేశాడో మీకు తెలుసు. మరి ఈ ఒక్క సంవత్సరంలో ఎందుకు వీళ్ళు వచ్చి విజనరీ లీడర్ కదండి, ఆల్రెడీ అనుభవం ఉన్నాడు, 40 సంవత్సరాలు రాజకీయం, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయనకి సంవత్సరం టైం కావాలా? ఆల్రెడీ 2014-19లో రాష్ట్రం విడిపోయినప్పుడు చేసిన ముఖ్యమంత్రే కదా ఈయన, తెలుసు కదా. ఆంధ్ర మీద గ్రిప్ ఉంది కదా, గ్రిప్ ఉన్నప్పుడు వెంటనే రాగానే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? టైం ఎందుకు తీసుకుంటున్నాడు? ఖజానా ఖాళీ అని చెప్పి నీకు గెలిచినా తెలిసిందా? అంతకుముందు తెలియదా? ఇప్పుడు ప్రెసిడెంట్ జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా, నీకు ఆ టైంలో ప్రతిపక్ష హోదా ఉంది కదా. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాకి ఉన్న పవర్ ఏంటంటే నీకు గవర్నమెంట్స్లో ఎక్కడైనా సరే వెళ్ళి ఏ ఫైల్ అయినా చెక్ చేసుకొని ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉండిద్ది. అంటే బడ్జెట్ ఎంత ఇస్తున్నారు, బడ్జెట్ ఎంత చూసుకుంటున్నారు, అసలు ఆంధ్రాకి ఏ బడ్జెట్ కేటగిరీ ఏం చేస్తున్నారని చెప్పి ఒక చూసుకునే ఆ పవర్ అనేది ప్రతిపక్ష హోదాకి ఉండిద్ది. మరి ఉన్నప్పుడు నీకు పోయినసారి తెలుసుగా అప్పులు ఎంత ఉండి, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు నీకు తెలిసింది కదా, అప్పులు ఎన్ని ఉంటాయి రాష్ట్రం మీద, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు, ఎవరెవరికి ఎంత తీసుకుంటున్నారు, ఎంత పోతున్నాయి ఏందని అన్ని ఐడియా ఉండేవాడు. మరి అంత ఐడియా ఉండేవాడు అన్నీ ఇస్తానని చెప్పి ఒప్పుకొని మరి ఇప్పుడు వచ్చి ఖజానా ఖాళీ అని ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు?